మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మరి జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీలకు చెందినటువంటి ప్రజలు మల్లన్న దర్శనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన అగ్రవర్ణాల అహంకారంతో బీసీ మరియు ఎస్సీలపై విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ సంఘటనలో 2 నెలల చిన్నారి మృతి చెందడం ఇది చాలా బాధాకరమైనటువంటిది. మరి ఈ దాడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మరి అగ్రవర్ణాలైనటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి రెడ్డిల దాడిలో 2 గంటల పాటు బీసీలు వీళ్ళపై దర్శనానికి వచ్చినటువంటి వీళ్ళపై దాడి చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ జరిగిన సంఘటనకు మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంబడే ఆయన పదవికి రాజీనామా చేయాలని, మరి సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనను ఆయన ఎలాంటి చీమ కుట్టినట్లు కూడా లేదు ఆయనకు. ఆయన వెంబడే ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నిందితులకు 302 సెక్షన్ కింద మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి రిమాండ్కు పంపించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి కఠినమైన శిక్ష పడేటట్లు చూడాలని మేము బీసీ జాతీయ సంక్షేమ సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా ఉండట్లేదు. ఇది బీసీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉండడమే కాకుండా ఇలాంటి దౌర్జన్యాలకు మేము ఎలా బుద్ధి చెప్పాలనో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఎంబడే నిందితులను అరెస్టు చేయకుండా ఎవరైతే 2 నెలల చిన్నారి చనిపోతే వాళ్ళతో దాడిలో దెబ్బలు తిన్నటువంటి వారిపైనే మొదట కంప్లైంట్ తీసుకోవడం అనేది ఈ దుర్మార్గం. పోలీస్ వ్యవస్థ కూడా ఎస్పీ గారే కానీ డిఎస్పీ గారే కానీ తక్షణమే దీని మీద ఆ చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు క్షమించమని తప్పైందని కాలు ముక్తే కూడా వినకుండా కాలుతో దంతే ఆ 2 నెలల చిన్నారి మరణించడం జరిగింది. దీన్ని తక్షణమే కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.